బిఎస్ మక్బూల్ అఖండ విజయం సాధించాలని ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు. నల్ల చెరువు రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మలు అఖండ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని శ్రీ పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా మండల జడ్పీటీసీ అనితా విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు 501 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బోయ శాంతమ్మలు అఖండ మెజారిటీతో గెలవడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీ సభ్యుల ఆమోదంతో రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో బిఎస్ మక్బూల్ అఖండ విజయాన్ని ఎవరూ ఆపలేరని, ఈ నెల 4న వెలువడే ఫలితాలలో అత్యధిక మెజారిటీతో నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు మరింత మంచి చేసే శక్తిని కాబోయే ఎమ్మెల్యే బిఎస్ మక్బూల్తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మైనుద్దీన్, రాష్ట్ర పాల ఏకరీ డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు, జేసీఎస్ మండల కన్వీనర్ సమీవుల్లా, జిల్లా అగ్రి చైర్మన్ ముస్తఫా, రైతు సంఘం నాయకులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు రమణారెడ్డి, యూసఫ్, హైటెక్ రమణ, విష్ణువర్ధన్ రెడ్డి, పంచ రత్నమ్మ, ఉత్తన్న, ఎంపీటీసీలు రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామాంజీ, సీనియర్ నాయకులు కల్లిపల్లి శ్రీనివాసులు, మౌలా, నజీర్, కరీం, హనుమంతురెడ్డి, బవాఖాన్, లక్ష్మీపతి యాదవ్, మాజీ సర్పంచ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మన మైనుద్దీన్ గారు ఈ ఆలయానికి దర్శనానికి ఇచ్చేశారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి వారికి 501 టెంకాయ సమర్పించుకోవడం జరిగింది. ఈ మన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మన ప్రీతం నాయకుడు మన మక్బూల్ అన్న గారు కదిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవాలని, అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా శాంతమ్మక్క గారు కూడా అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలవాలని, ఎక్కువ సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారని మన పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మక్బూల్ అన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ఉండి అన్న అసెంబ్లీకి పోయి మన నియోజకవర్గంలో అభివృద్ధికి తోడ్పడతారని ఈ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్లజరు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.